కేసీఆర్ సార్ సభ పెడితే ఎట్లుంటుందో కొత్తగా చెప్పాలనా మీకు. జనాలు ఆలకాలేస్తారు. కేసీఆర్ సార్ ఉపన్యాసం వినేదందుకు ఎంత దూరమైనా ఏదో ఒక బండి కట్టుకొని వస్తారు. ఇక ఈ సభకు కూడా లక్షల మంది వస్తుర్రు. మరి ఎలకతుర్తిలో ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది, లక్షల మందికి సౌలతులు ఏం చేస్తుర్రు, బందోబస్తు కథేంది, మైదాన్ సంగతేంది, అగో గవర్నర్ నడుచుకుందాం రాని. మరి జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో జమ్మెదారి కోయిలో గులాబీల జెండలెత్తి గుంపుగూడి ఓదమే జమ్మెదారి కోయిలో జై తెలంగాణ అని కొత్తంతి పాడుకుంటూ కల్లు కల్లు కచ్చలాత కంతులేసి ఆడుకుంటూ కేసీఆర్ బాటలోన పిడికిలెత్తి కల్లుదాం జమ్మెదారి జమ్మెదారి. దగ్గర 1200 ఎకరాలల్లా మన బీఆర్ఎస్ జాతర నడుతుందోల్లా. పార్కింగ్ కోసమే 1000 ఎకరాల జాగుంచిర్రు. ఇక స్టేజ్ మీద 500 మంది కూర్చునేటట్టు ఇంతజాం చేసిర్రు. స్టేజ్ పక్క పొంటే కళాకారులు ఆటపాటల కోసం ఇంకో స్టేజ్ కూడా తయారు చేసి పెట్టిర్రు. ఇక సభకచ్చే జనాల కోసం 10 లక్షల వాటర్ బాటిళ్లు రెడీగా ఉన్నాయి. 16 లక్షల సల్ల ప్యాకెట్లు పెడుతుర్రు. ఆగురు ఇంకొడవలే. సభ చుట్టుముట్టు 6 అంబులెన్సులు ఎవ్వరికన్నా సుస్తైతే అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు, మెడికల్ క్యాంపులు కూడా తయారైనాయి. ఇక పార్కింగ్ కాడ ఆగమాగం చందనం కాకుండా 2000 మంది గులాబీ వాలంటీర్లు రెడీగా ఉన్నారు. ఎలకతుర్తికి వచ్చే అన్ని రోడ్లు ఇప్పటికే సాఫ్ సఫాయి పనులు అయిపోయినాయి. రోడ్డుకు 2 దిక్కులా మొరం పోసిర్రు. ఇక సభకచ్చే జనాల కోసం లక్షల కుర్చీలు పెట్టిరు. ఆడోళ్ళ కోసం స్పెషల్ కుర్చీలు, బారికెట్లు కూడా ఉన్నాయి. ఇక మన రేవంత్ అన్న పాలనలో తాపుకోసారి కరెంట్ అచ్చుడు అవుతుంది కదా. ఇక అందున బీఆర్ఎస్ సభ అంటే తాపకోసారి పోతుందని అంటారు. అందుకే కరెంట్ తక్లీఫ్ లేకుండా పెద్ద జనరేటర్లు 200 దాకా తెచ్చి పెట్టిరు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ జూబ్లీ, ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రన ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు. ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు, ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు. కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు. కొంతమంది స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి అనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు. ఇక సభకచ్చిన లక్షల మందికి మన కేసీఆర్ సార్ కనబడేటట్టు అందరూ కండ్ల నిండా చూసేందుకు పెద్ద సైజులల్లా ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ బాక్సులు పెట్టిరు. ఇక ఇట్లా ఎప్పుకుంటా పోతే బొచ్చడు సౌలతులు పెట్టిరు. సభకచ్చిన వాళ్ళకు కొంచెం కూడా తక్లీఫ్ కాకుండా మన బీఆర్ఎస్ సైన్యం పగలు రాత్రి పనులలో మునిగిపోయింది. అగో ఓ మల్క మీదికెళ్ళి ఎలకతుర్తి మైదానం చూడురు ఎట్లా కనబడుతుందో. జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో